ఎన్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. పేదలకు కూడు గుడ్డ నీడ కల్పించిన ఘనత స్వర్గీయ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకే దక్కుతోందని టీడీపీ మండలాధ్యక్షుడ వీరంరెడ్డి కాశీబాబు అన్నారు. కిర్లంపూడిలో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా ఆదివారం నిర్వహించారు. జిల్లా టీడీపీ నాయకుడు తూము కుమార్, కిర్లంపూడి సొసైటీ చైర్మన్ కుర్ల చిన్నబాబు ఆధ్వర్యంలో టీడీపీ జెండా ఆవిష్కరణ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మండలాధ్యక్షుడు వీరంరెడ్డి కాశీబాబు విచ్చేసి టీడీపీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు పట్టెడన్నం కల్పించిన ఘనత ఆయనకు దక్కుతుంది అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన రాజకీయాలంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా తెలిసే విధంగా అవగాహన కల్పించారన్నారు. ప్రత్యక్ష పరోక్ష రాజకీయాలన్నీ కూడా ప్రజలు మాట్లాడుకునే దిశగా ఉన్నాయంటే ఆయన చెలవే అన్నారు. కార్యక్రమంలో ఏలేరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ బస్వ వీరబాబు, ఎంపీపీ తోట రవి, వీరవరం సొసైటీ చైర్మన్ తోట గాంధీ, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ సభ్యులు భూపాలపట్నం ప్రసాద్, జిల్లా టీడీపీ సభ్యులు చదరం చంటిబాబు, సర్పంచ్ గుడాల శ్రీలత, రాంబాబు, గోడే దొరబాబు, గంధం ఈశ్వరరావు, జ్యోతుల రాంబాబు, మంచిగంటి శ్రీను, జంపన రవివర్మ, కాళ్ల వెంకటేష్, పాటంశెట్టి మురళీకృష్ణ, సర్పంచ్ పట్టు చంటిబాబు, ఉపసర్పంచ్ బొజ్జపూ శ్రీను, ఎంపీటీసీ గరగ గోవిందు, ఆళ్ల బాబులు, అనుకుల శ్రీకాంత్, గొడే బాలసూతి, శ్రీను, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గౌత్ చిన్నబూరయ్య, గండే చల్లారావు, కాకిలేటి బుజ్జి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలియజేసుకుంటూ మనం ఈ తెలుగుదేశం కూడు గుడ్డ నీడ అనే నినాదంతో మన ఎన్టీఆర్ గారు ఆ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని మనం అప్పటి నుంచి కూడా మనం చేసుకుంటూ జనాల్లోకి తీసుకెళ్లిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని ఎప్పుడు కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని, ఇదే రకంగా ప్రతి సంవత్సరం పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ఇక్కడికి విచ్చేసిన మండల నాయకులకు, అలాగే కిల్లంపూడి నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ రోజు వరకు కూడా కార్యకర్తలు అందరూ కూడా పండగ వాతావరణం టైప్ లో చేసుకొని ముందుకు సాగడం జరుగుతుంది. కంటిన్యూ ఇదే విధంగా సాధించని చెప్పి మండల నాయకులు అందరూ ఇక్కడ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మండల నాయకులకి అలాగే మన గ్రామ తెలుగుదేశం పార్టీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్టీ రామారావు మన రాష్ట్రంలో కూడు గుడ్డ నీడు అన్ని కూడా ఏర్పాటు జరిగింది. హౌసింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే చిన్నప్పటికీ గిల్లో బియ్యం ఇచ్చి కూడు లేని వాళ్ళందరికీ కూడు పెట్టడం జరిగింది. అలాగే నేర్ లేని వాళ్ళందరికీ కాలనీ హౌసింగ్ సైట్లు ఇచ్చి హౌసింగ్స్ ఇచ్చి ఇల్లు నిర్మించడం జరిగింది. ప్రతిదీ కూడా ఎన్టీ రామారావు వచ్చిన మన రాష్ట్రంలో అలాగే దాన్ని కంటిన్యూ చేస్తే మన చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధిలో తీసుకెళ్తాను కోరుకుంటున్నామండి. అయిపోయింది మొత్తం అందరిని పెట్టి ఒక ఫోటో తీయించండి. వచ్చారా? పార్టీ యొక్క ఆశయాలను మనందరం కూడా ఐక్యతతో కొనసాగిద్దాం. పార్టీని బ్రతికిస్తూ మనం బ్రతుకుతూ ముందుకు కొనసాగుదాం. ఐకమత్యమే బలము అని మనకు సాధించినటువంటి 24 ఎన్నికల్లోనే ప్రభుత్వం ఇంకా మంచి పథకాలన్నీ కూడా మనం జరిగేటట్లుగా చూస్తూ మనందరం కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా శుభాకాంక్షలు. ఇదే విధంగా రానున్న రోజుల్లో పార్టీని మరింత అభివృద్ధి ప్రదంగా నడుచుకోవాలని నాకు అవకాశం.